ఏపీలో పెద్ద ఎత్తున జిల్లా కలెక్టర్ల బదిలీలు జరిగాయి. పలువురు ఐఏఎస్ ఆఫీసర్స్ ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 18 జిల్లాల కలెక్టర్లను బదిలీ చేయగా సాధారణ పరిపాలన శాఖకు రిపోర్ట్ చేయాలని 7 జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ ఇందులో వైసీపీతో సన్నిహితంగా ఉంటున్నట్టు ఆరోపణలు ఎదుర్కొన్న కొందరు కలెక్టర్లకు జీఏడీకి రిపోర్ట్ చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డిని జీఏడీకి బదిలీ చేసింది ప్రభుత్వం. విశాఖలో అసైన్డ్ భూముల కుంభకోణం ఆరోపణలో విశాఖ కలెక్టర్ మల్లికార్జునపై గతంలో ఆరోపణలు వచ్చాయి. దీంతో జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రభుత్వం. ప్రస్తుతం గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డిని జీఏడీకి రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అల్లూరు జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీతను బదిలీ చేసిన సర్కార్ ఆ స్థానంలో దినేష్ కుమార్ను నియమించింది. ఇక కాకినాడ జిల్లా కలెక్టర్గా సగలి షణ్మోహన్ను నియమించింది. ఏలూరు జిల్లా కలెక్టర్గా కె వెట్రిసెల్వి, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్గా పి ప్రశాంతి, విజయనగరం జిల్లా కలెక్టర్గా బిఆర్ అంబేద్కర్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీరితో పాటు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్గా సి నాగరాణి, చిత్తూరు జిల్లా కలెక్టర్గా సుమిత్ కుమార్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా జి సృజనను నియమించింది. ఇక ప్రకాశం జిల్లా కలెక్టర్గా తమీం అన్సారియా, కర్నూలు జిల్లా కలెక్టర్గా రంజిత్ భాషను నియమిస్తున్నట్టుగా ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు బదిలీ చేసిన సర్కార్ తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు జీఏడీకి రిపోర్ట్ చేయాలంటూ ఆదేశించింది.